పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. సనాతన ధర్మానికి ఎవరైనా ఆటంకం చేస్తున్నారు, అలాగే ఆ సంస్కృతికి ఆటంకం చేస్తున్నారు, తప్పుడుగా మాట్లాడుతున్నారు, అలాగే దేవాలయాల మీద దాడులు చేస్తున్నారంటే ముందుగా ఉండి మాట్లాడే వాళ్ళు డాక్టర్ శిల్ప ఇప్పుడు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. సనాతన ధర్మం మీద, దేవాలయాల మీద, సంస్కృతి మీద దాడులు జరగకుండా ఆగాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ థింగ్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మార్పులు అనేది రావాలండి. కానీ గవర్నమెంట్ అనేది మనం చూస్తున్నాం కదా, లెఫ్టిస్ట్ ఉన్నారు, రైటిస్ట్ ఉన్నారు, గవర్నమెంట్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేనేం చెప్తాను అంటే, రాదర్ దాన్ గవర్నమెంట్ ఫస్ట్ పబ్లిక్లో అవగాహన రావాలి ఏంటి, మన గుడులు మన కోసం అవసరము అని మనకు తెలిస్తే, ఎప్పుడైతే పబ్లిక్ పోరాడుతుందో అప్పుడు మనకు స్టేట్ లెవెల్లో కానివ్వండి, సెంట్రల్ లెవెల్లో కానివ్వండి, మార్పు అనేది వస్తుంది. చాలామంది ప్రజలు ఫస్ట్ రోజు గుడికి వెళ్ళడం అనేది ప్రారంభం చేయాలి. అప్పుడు వెళ్తే మనకు అర్థమవుతుంది, మనం దేవాలయకు వెళ్ళడం వల్ల ఎంత మన జీవితంలో మార్పు వస్తుంది. ఆ మార్పు రాగానే అప్పుడు మనకు అర్థమవుతుంది, మన దేవాలయాలు మన అండర్లో ఉండాలి. మన దేవాలయాలు, మన బ్రాహ్మిన్స్ కానివ్వండి, అది మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తాయి. వైదిక సనాతన హిందూ ధర్మానికి ముఖ్యమైనది వేదము. వేదానికి ఆధారము బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులు ఆధారము గుడి. కాబట్టి మన గుడులు మన ఆధీనంలో ఉండాలి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులు, వైశ్య, క్షత్రియ, శూద్ర అందరికీ కూడా ఆధారం మన గుడులు అండి. కాబట్టి మన గుడులు మన అండర్లో ఉండాలి. సరే, బాగానే ఉంది, ఎందుకమ్మా మీరు హిందూయిజం గురించి ఇట్లా అంటున్నారు అంటే, సెక్యులర్ వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, ఎందుకు ఇలా హిందూస్ రిలీజియస్ ఫైట్ మీరు చేస్తున్నారు అంటారు. బట్ మై డైరెక్ట్ క్వశ్చన్ టు ఆల్ ద పీపుల్ ఈజ్, మీరు మస్జిద్ కానివ్వండి, లేదంటే చర్చెస్ కానివ్వండి, దానికి ప్రొవిజన్స్ ఇచ్చేవి గవర్నమెంట్ మన హిందూ దేవాలయానికి ఇవ్వదు. అక్కడ దొరికే డబ్బులు ఏదైతే ఉంటుందో అది వాళ్ళ వరకే ఉంటుంది. అదే మన హిందూ డబ్బులు అనుకోండి, ఆ మన హిందూ డబ్బులు వేరే వాళ్ళ కోసం ఉపయోగపడుతున్నాయి. మన హిందూ దేవాలయాల్లో ఏమంటారు, కరెంటు బిల్ ఉంటుంది, వాళ్ళకు కరెంటు బిల్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో మనం మన దేశంలో మన దేవాలయాల కోసం మనం పోరాడే పరిస్థితి, దుర్దైవం ఏదైతే వచ్చిందో దానికి కారణం మనమే అండి. మనం అది అర్థం చేసుకొని మన దేవాలయాలు ఫ్రీ చేయాలి అని అందరు పోరాడితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి. ఫస్ట్ అయితే మన దేవాలయాలు హిందువుల గురువుల పీఠాధిపతుల ఆధీనంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మత మార్పిడి వల్ల కూడా సనాతన ధర్మం మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, చాలా జరుగుతున్నాయి. నేను నిజంగా చెప్తున్నానండి, నేను గత 13 సంవత్సరాల నుంచి నేను ప్రవచనాలు చెప్తున్నాను. కానీ ఎక్కడ కూడా మీకు నావి ఒక 10 ఇయర్స్ బ్యాక్ అన్నా, 3 ఇయర్స్ బ్యాక్ అన్నా కూడా మీకు ప్రవచనాలు దొరకవు నావి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ పిలిస్తే అక్కడ ప్రవచనాలకు వెళ్ళడము, భక్తి గురించి మాట్లాడడము, ప్రేమ గురించి మాట్లాడడము, కృష్ణ ప్రేమ గురించి మాట్లాడడము అన్న జీవితం నేను బతికాను. కానీ లాస్ట్ ఇయర్ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎప్పుడైతే హైదరాబాద్లో 2 అమ్మవార్ల తల నరికేశారో, ఆ రోజు నాకు నా మీద అనుకునే పరిస్థితి తీసుకొచ్చిందనమాట. నేను ఆ రోజు అంటే చాలా ఏడ్చానండి. అంతేకాకుండా ఒక ప్రణం తీసుకున్నాను. అట్ ద ఏజ్ ఆఫ్ 14 సంవత్సరాల వయసులో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రణం తీసుకున్నారు, స్వరాజ్య స్థాపన కరైసా, అంటే మన రాజ్యం, హిందువుల రాజ్యం మన దేశంలో ఉండాలి అనేసి. ఎప్పుడు 14 ఇయర్స్ ఏజ్లో. దాని తర్వాత జీజామాత తల్లి గారు భవానీ మాతని ముట్టుకున్నాడు, అఫ్జల్ తల నరికి తీసుకొనిరా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తీసుకొచ్చారు. అలాంటి భారతదేశంలో మనం పుట్టి, మన భారతదేశంలో ఒక్క దేవాలయాలు కాదండి, ఎన్నో దేవాలయాలు వాళ్ళు మస్జిదులుగా మార్చడం మనం చూస్తున్నాము. మస్జిద్ కింద గుడి కింద ఇంకో గుడి, ఇట్లాంటివన్నీ మనం ఎన్నో చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. సరే పోనీ మనం ఏదో రామ మందిరం గురించి పోరాడాము, కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి టెంపుల్ గురించి, కృష్ణ మందిర్ చాలు అనుకుంటున్నాము. కానీ మనసులో బాధ ఉంది. ఎన్నో మన దేవాలయాలు ఏవైతే మనం ఇప్పుడు కట్టలేము, అలాంటి పురాతన దేవాలయాలు, దేనికైతే ఎంతో ప్రఖ్యాత ఉందో అలాంటి దేవాలయాలు మస్జిద్గా మార్చారు. సరే, అంతవరకు సరిపోయిందా? సరిపోవడం లేదండి. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మీరు చూడండి, అన్ని టెంపుల్స్లో ఏదో ఒక రకంగా విధ్వంసం అనేది చేశారు వాళ్ళు. మన కల్చర్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, జిహాద్ చేస్తున్నారు, ల్యాండ్ జిహాద్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ముస్లిమ్స్ కాదండి, క్రిస్టియన్స్ కూడా చేస్తున్నారు. నేను చాలా సెక్యులర్ అండి. చిన్నప్పటి నుంచి మీరు చూస్తే నాకు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఫ్రెండ్సే అనుకుంటాను. బట్ మై రిక్వెస్ట్ ఈజ్, మీరు మీ మతం మీరు పాటిస్తే సంతోషమే, కానీ మా మతం వైపు మీరు గనక కన్నెత్తి చూస్తే మాలో కూడా సీతా లక్ష్మి పోయి ఒక రుద్రమ్మ తల్లి, ఒక కాళీ అనేది బయటకు వస్తుంది అనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో అంతే అండి, ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. చాలా బాధాకరంగా ఉంది. సరే, ఒక దేవాలయంతో పిచ్చోడు చేశారు అన్నారండి, ఆగిపోయిందా? మళ్ళీ నవరాత్రుల్లో హైదరాబాద్లోనే కానివ్వండి, ఎక్కడన్నా చూడండి, మన ప్రొసెషన్స్ ఎక్కడన్నా జరుగుతుంటే దాని మీద ఉమ్మడం కానివ్వండి, మన దేవాలయాన్ని కూల్చివేయడం కానివ్వండి, అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి హేట్రెడ్ నేర్పిస్తున్నారు. మనం ప్రేమ నేర్పిస్తాం, కృష్ణ ప్రేమ నేర్పిస్తాము, భగవతి ప్రేమ నేర్పిస్తాము. మనం ఏదన్నా పండుగ చేసుకుంటే 10 మందికి భోజనం పెట్టాలని నేర్పిస్తాము, ఇతరులకు మంచి చేయాలని నేర్పిస్తాం. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? అందరిని చంపండి, మీ మతం మీరు పాటించుకోండి, మాకేం ప్రాబ్లం లేదు.
హిందువులలోనే అంటే హిందువులలో కొందరు మీది తక్కువ కులం మాది ఎక్కువ కులం అని చెప్పడం వల్ల కూడా సనాతన ధర్మం మీద దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు హిందువులు కూడా ముందుకు రావట్లేదు సపోర్ట్ చేయడానికని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? అంటే కులభేదం చూపిస్తున్నారా హిందువులు? కుల భేదము అనేది ఉందండి. అది కూడా ఎందుకు జరిగిందంటే వైదిక కాలంలో అంటే మన వేదాల్లో పురాణాల కులాలు ఉన్నాయంటే లేవండి. మన దగ్గర ఉన్న వర్ణాశ్రమం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దీంట్లో ఏది కూడా శ్రేష్ఠులు తక్కువ అన్నది ఎక్కడ కూడా లేదు. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నానండి, ఎవరన్నా నాకు వచ్చి చూపించాలి. శూద్ర అంటే నీచులు, ఈ దళిత్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదండి. కాస్ట్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీరు పురాణాల్లో ఎక్కడ కూడా చూడరు. మీరు అంటే ఎన్నో నేను చెప్తాను పురాణాల్లో కూడా. సింపుల్ రామచరిత్ర చూడండి, రాముడు కనుక ఓన్లీ బ్రాహ్మిన్స్ ఇంట్లో వెళ్ళాలి అంటే వశిష్ఠ విశ్వామిత్ర ఇంటికి వెళ్ళాలి కదా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారండి? మొత్తము నిషాదరాజుని అతుక్కున్నాడు ఆయన. ఆయన వెళ్ళింది శబరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన రోజు ఉన్న వనవాసంలో అందరూ వనవాసులు అంటే నాట్ ఈవెన్ శూద్రాస్, బిలో శూద్రాస్ అంటాం ఇప్పుడు మనము చూస్తే కాస్ట్ పరంగా, వాళ్ళతో మాట్లాడారు ఆయన, వాళ్ళని ఆలింగనం చేసుకున్నారు, వాళ్ళు తెచ్చిన ఫుడ్ తిన్నారు. అది ఎందుకు మనం మర్చిపోతున్నాము? సో కాస్ట్ సిస్టమ్ అనేది మనని డివైడ్ అండ్ రూల్ చేసే మెంటాలిటీ వాళ్ళు తీసుకొచ్చింది. సో పురాణాల్లో వేదాల్లో మాత్రం ఛాలెంజింగ్గా నేను చదివి చెప్తున్నాను, ఎక్కడ కూడా కాస్ట్ అన్నది లేదు. సో కాస్ట్ నుంచి కొంచెం బయటికి రండి, నేను అందరిని అదే చెప్తున్నాను. మీరు ఎవరు అంటే ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా అండి? పేరు చెప్పరు. మేము కమ్మ అండి, మేము కాపు అండి, మేము మహారాష్ట్రియన్స్ అండి, మేము నార్త్ ఇండియన్స్ అండి, మేము సౌత్ ఇండియన్స్ అండి అంటున్నారు. అంటే మనం కాస్ట్ చెప్పుకుంటున్నాము అంతే కదా. సో మన కాస్ట్ కాదు, మనము హిందువులము అని చెప్తేనే మన భారతదేశ రక్ష అనేది జరుగుతుంది. ప్రతిదానికి ఏదో మోదీ రావాలి, పవన్ కళ్యాణ్ రావాలని మనం వెయిట్ చేసే రోజులు కాదు. మనం లేవాలి, మనలో ఉన్న ఛత్రపతిని మనం లేపాలి. మనం ప్రతి ఒక్కొక్క మనిషిలో ఛత్రపతి ఉన్నారండి, మనం లేవాలి. వెర్ ఇస్ ద కాస్ట్ సిస్టమ్? వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, మనం వింటున్నాము. దట్స్ ద వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, మత ప్రచారం చేస్తున్నారని స్వామీజీలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. అంటే హిందూ ధర్మం కోసం పోరాడిన వాళ్ళు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఇస్లాం మతం బోధిస్తున్నారు అని మీ స్వామీజీలు వీళ్ళందరూ చెప్తున్నారు. మరి హిందువులు వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మతం గురించి మరి చెప్పుకుంటున్నారా లేదా? మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ హిందూ ధర్మం అనేది మతం కాదండి. హిందూ ధర్మం ఎప్పుడు కూడా అనాది కాలం. ఇక ఈ మతాలు కొత్తగా వచ్చాయన్నమాట. మనది సనాతన ధర్మ వైదిక ధర్మ మతము. మేము చెప్పే ప్రవచనాలు ఎప్పుడు కూడా ఎలా ఉండేవి అంటే భక్తిపరంగా అందరితో ఎలా మంచిగా ఉండాలి, పరహితం ఎలా చేయాలి, పరస్త్రీ మాతృవత్ పరధనం లోష్టవత్ అని చెప్పేది మనకు సనాతన ధర్మము. కానీ ఇప్పుడు మేము ప్రవచనాల్లో చూస్తుంటే వాట్ ఐఎమ్ సీయింగ్ యాజ్ ఎ ప్రవచనకర్త, ఇప్పుడు మనము వేరే వాళ్ళ ధర్మం గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే నేను 1 year బ్యాక్ అండి లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగుణ, దువ్వాడ శివప్రసాద్ గారు చూసి అరే ఏమైనా తప్పు చేస్తున్నారండి వీళ్ళందరూ అనుకున్నాను నేను. ఎందుకు స్వధర్మం నిధనే శ్రేయ పరధర్మో భయావహ, ఎందుకు వేరే ధర్మం గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాను నేను. కానీ వాళ్ళు చేసేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకు అంటే మనము వాళ్ళ ధర్మం జోలికి వెళ్ళము. మనం ఎప్పుడు మన ధర్మము, ప్రేమ, ఆప్యాయత. మీరు భగవద్గీత కూడా చూడండి, ఇన్నర్ హీలింగ్ గురించి ఉంటుంది, ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి ఉంటుంది. మనని మనం తెలుసుకోను అసలు ఏమేం కస్త్వం కోహం కుత ఆయాత దీని గురించి మన ధర్మం చెప్తే వాళ్ళు ముస్లిం చూడండి, క్రిస్టియన్స్ చూడండి, ఏది చెప్పినా కూడా హిందువులు ఎంత వేస్ట్, ఇది ఎంత మంచిది, వాళ్ళ దేవుడు ఇట్లా ఉంటాడు కాబట్టి మీరు క్రిస్టియన్లోకి రండి, ఇలాగా మొత్తము బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళకు మత మార్పిడి అనేది చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రవచనాల్లో మేము ఇతర ధర్మం గురించి కూడా చెప్పాల్సి వచ్చే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు. అలాగే హిందువులు రాజకీయ పార్టీలుగా డివైడ్ అయిపోయారు. సనాతన ధర్మం మీద దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు ముందుకు రావట్లేదు. అంటే కొందరు బీజేపీలో ఉన్నారు, కొందరు కాంగ్రెస్లో ఉన్నారు, కొందరు మిగతా పార్టీల్లో ఉన్నారు. హిందువులు ఈ విధంగా డివైడ్ అయిపోయారు. దానివల్ల కూడా హిందువులు ఏకం కాలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? అదైతే నిజమండి. దాడులు జరిగిన తర్వాత అందరూ రావాలని కోరుకుంటున్నానండి. మనం పార్టీలు నేను ఒకటే చెప్తానండి, నేను మోదీని సపోర్ట్ చేస్తాను, బట్ నేను బీజేపీ పార్టీ పర్సన్ కాదు. నేను ఎవరిని సపోర్ట్ చేస్తాను అంటే ఎవరన్నా నా దేశంలో భారతీయ స్త్రీ సురక్షితంగా ఉండేటట్టు చేస్తారో, ఎవరైతే నా దేవాలయాలు సురక్షితంగా చూస్తారో, నా భారత్ మాతాకి జై వందే మాత్రం అనడానికి ఎవరైతే వెనకబడాడో అట్లాంటి వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీ వైజ్గా మీరు డివైడ్ అయిపోతున్నారు. మనం ఏం మర్చిపోతున్నాము? భారత్ మాతాకి జై, మనం భారతీయులం, మనం గంగమ్మ తల్లి మన తల్లి, మనం నదులను కూడా తల్లి అంటాము, తులసిని కూడా మాత అంటాము, ప్రతి ఒక్క స్త్రీని, చిన్న బాలికని, ఇంట్లో ఉన్న ప్రతి కూతురిని, ప్రతి స్త్రీని మనం తల్లి అనే మన భారతీయ సంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాము. పార్టీలుగా డివైడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మన భారతీయ సనాతన ధర్మం ఎక్కడో నాశనం అయ్యే ఛాన్స్ ఉంది అని మనము మర్చిపోతున్నాము. సో పార్టీలుగా డివైడ్ అవ్వకండి. మీరు వేరే పనుల కోసం ఏ పార్టీ కన్నా వెళ్ళండి, పర్వాలేదు. బట్ వెన్ కమ్స్ టు భారతీయత ఆర్ సనాతన సాంప్రదాయము, సపోర్ట్ దోస్ పీపుల్, vote those people who support who protects our Sanatan Vaidika Hindu culture.